ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 15వ తేదీ నుండి 23 వరకు జరిగే దేవి శరన్నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోరిన కోరికలు తీర్చే కనకదుర్గమ్మ రోజుకొక విశేష అలంకారంలో దర్శనమియనున్నారు. వైభవోపేతంగా సాగే దసరా మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజుల్లో 10 రూపాల్లో అమ్మవారు వెలుగొందుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ శోభకృత నామ సంవత్సర ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం అక్టోబర్ 15 నుండి దసరా మహోత్సవాలు మొదలు కానున్నాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవ, స్నాపనాభిషేకం, ప్రాతకాల అర్చన, బాలభోగ నివేదన, నిత్యార్చనాధికంలా నిర్వహించి ఉత్సవాల అంకురార్పణ చేస్తారు. మొదటి రోజు 15న ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా, రెండవ రోజు అక్టోబర్ 16న సోమవారం శ్రీ గాయత్రీదేవిగా, మూడవ రోజు అక్టోబర్ 17న మంగళవారం అన్నపూర్ణాదేవిగా, నాలుగవ రోజు అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మీదేవిగా, ఐదవ రోజు అక్టోబర్ 19న గురువారం నాడు శ్రీ మహాచండీదేవిగా, ఆరవ రోజు అక్టోబర్ 20న శుక్రవారం అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవిగా, ఏడవ రోజు అక్టోబర్ 21 శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా, ఎనిమిదవ రోజు అక్టోబర్ 22న ఆదివారం శ్రీ దుర్గాదేవిగా, దేవి శరన్నవరాత్రులలో చివరి రోజైన 9వ రోజు అక్టోబర్ 23వ తేదీన విజయదశమి నాడు అమ్మవారు ఉదయం మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం నుండి రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు 2 రూపాల్లో దర్శనమేనున్నారు. విజయదశమి నాడు ప్రదోష కాలంలో కృష్ణానదిలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై తెప్పోత్సవం జరిపేందుకు అధికారులు, వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. దసరా మహోత్సవాలలో అమ్మవారి సన్నిధిలో జరిగే విశేష పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించారు. భక్తుల సౌకర్యార్థం పరోక్షంగా పూజలు చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు ఆలయ అధికారులు. నవరాత్రులలో ప్రత్యేక కుంకుమార్చన, చండీయాగం, శ్రీ చక్రవాహనార్పణ దసరా మహోత్సవాలలో ప్రత్యేక పూజలుగా నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే పూజల్లో కుంకుమ పూజకు ఎంతో విశిష్టత ఉంది. దసరా నవరాత్రులలో సతీ సమేతంగా కుంకుమ పూజలు చేయించేందుకు భక్తులు ఇష్టపడతారు. ప్రతిరోజు 2 బ్యాచ్లలో కుంకుమ పూజలు జరుపుతారు. కుంకుమ పూజ టికెట్ 3000 రూపాయలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున 5000 రూపాయలుగా నిర్ణయించారు. పరోక్ష పూజలు చేయించుకునేవారు సైతం ఆన్లైన్ టికెట్ కొన్నట్లయితే వారి గోత్రనామాల పేరిట పరోక్షంగా పండితులే నిర్వహిస్తారు. చండీ హోమం టికెట్ 4000, శ్రీ చక్ర అర్చన టికెట్ 3000గా నిర్ణయించారు. ప్రత్యేక పూజలు చేసుకునే భక్తులకు స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాదాలు, కుంకుమ, అక్షింతలు, శేషవస్త్రాలు, అమ్మవారి ప్రతిమను, కంకణం ఉచితంగా అందజేయనున్నారు. రెస్పాన్స్